అందరికీ నమస్కారం. ఇవాళ మనం వినబోయే కథ పేరు నిజమైన పండితుడు. ఈ కథ మనకు చదువు అంటే ఏమిటి, విజ్ఞానం అంటే ఏమిటి, నిజమైన పండితుడు ఎవరు అనే గొప్ప విషయాన్ని ఎంతో ఆసక్తికరంగా చెబుతుంది. చంద్రవంకపురం అనే రాజ్యంలో భూపతి అనే జమీందారు ఉండేవాడు. ఆయన ధైర్యం, దానం, న్యాయం గురించి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ గొప్పగా చెప్పుకునేవి. అయితే ఆయన మనసులో మాత్రం ఎప్పుడూ ఒక బాధ ఉండేది. ఆ బాధ తన ఒక్కగానొక్క కొడుకు అభిరామ్ గురించి. అభిరామ్ చిన్నప్పటి నుంచే ఎంతో తెలివైనవాడు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, న్యాయశాస్త్రం ఏది చెప్పినా అతనికి కంఠస్థం. గ్రంథాల్లోని శ్లోకాలు వింటే పండితులే ఆశ్చర్యపోయేవారు. కానీ అతనికి ఒక పెద్ద లోపం ఉండేది. అది లోకజ్ఞానం లేకపోవడం. ఎదుటివారి మనసు అర్థం చేసుకోవడం అతనికి రాదు. మనుషుల బాధ, పరిస్థితి, భావాలు ఇవి అతనికి కనిపించేవి కాదు. తాను చెప్పిందే సత్యం, తానే గొప్పవాడు అని భావించేవాడు. ఇది చూసి భూపతి రోజురోజుకు ఆందోళన చెందేవాడు. ఇలాంటి వాడు రేపు ఈ రాజ్యాన్ని ఎలా నడిపిస్తాడు అని బాధపడేవాడు. ఒకరోజు సభా మండపంలో అనేక మంది పండితులు సమావేశమయ్యారు. అక్కడికి ఒక పేద బ్రాహ్మణుడు వచ్చాడు. తన పాండిత్యంతో జమీందారిని మెప్పించి కొంత బహుమతి పొందాలని ఆశించాడు. అతను శ్లోకాలు చదువుతూ ఉండగా ఒకచోట చిన్న తప్పు జరిగింది. అది గమనించిన అభిరామ్ వెంటనే లేచి, ఆపు, నువ్వు శ్లోకం తప్పుగా చదివావు, అలాంటి వాడిని పండితుడు అంటారా అని అందరి ముందు అవమానించాడు. ఆ పేదవాడు తలదించుకొని నిలబడిపోయాడు. ఆ దృశ్యం చూసిన భూపతి హృదయం కలిచిపోయింది. ఆయన కోపంగా లేచి, అభిరామా, అక్షరం తప్పు చదివినవాడు పండితుడు కాకపోవచ్చు, కానీ ఆకలితో ఉన్నవాడిని అవమానించేవాడు మనిషి కూడా కాదు అని గట్టిగా అన్నాడు. సభ మొత్తం నిశ్శబ్దమైంది. భూపతి మళ్ళీ చెప్పాడు, పుస్తకాల్లో విజ్ఞానం ఉంటుంది, కానీ సంస్కారం ఉండదు. అది మనిషి జీవితంలో నేర్చుకోవాలి. అభిరామ్ మాత్రం ఇంకా అహంకారంతోనే, నేను శాస్త్రం ప్రకారం మాట్లాడాను, తప్పు చెప్పిన వాడిని తప్పు అనడం ధర్మం కాదా అన్నాడు. భూపతి నెమ్మదిగా నవ్వి, ధర్మం అంటే ఎదుటి వాడిని చిన్నచూపు చూడటం కాదు. నీకు అక్షరాలు తెలుసు, కానీ ఆ అక్షరాల వెనుక ఉన్న జీవితం తెలియదు అని అన్నాడు. తర్వాత కొద్దిసేపు ఆలోచించి, నిన్ను మహాపండితుడు సిద్ధేంద్రుల వారి దగ్గరకు పంపిస్తున్నాను. ఆయన దగ్గర శిష్యరికం చేసి వస్తేనే నీకు ఈ గడ్డ మీద అర్హత ఉంటుంది అన్నాడు. అభిరామ్ మనసులో కోపం వచ్చినా తండ్రి మాట ఎదురించలేక ఒప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం అతను సిద్ధేంద్రుల ఆశ్రమం వైపు బయలుదేరాడు. భూపతి మాత్రం కొడుకు ఎలా మారుతాడో చూడాలని మారువేషంలో అతని వెనకాల బయలుదేరాడు. ఎండ మాడిపోతుంది. అడవి దారిలో వెళ్తూ ఉండగా ఒక చిన్న ఏటి దగ్గర ఒక బాలుడు మట్టితో గట్టు కడుతున్నాడు. అభిరామ్ నవ్వుతూ అడిగాడు, ఏ పిల్లాడా, సిద్ధేంద్రుల ఇల్లు ఎక్కడ ఉందో తెలుసా? తెలియదు అన్నయ్య అన్నాడు ఆ బాలుడు. అయితే ఇది ఏంటి, పారే నీటికి మట్టిగట్టు కడుతున్నావా? నీటి ప్రవాహం ఆగుతుందా అన్నాడు అభిరామ్ వెటకారంగా. బాలుడు ప్రశాంతంగా నవ్వి, పారే నీటిని ఆపడం కష్టం కావచ్చు అన్నయ్య, కానీ పారిపోతున్న పరువును నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం అన్నాడు. అభిరామ్ అయోమయంలో పడిపోయాడు. ఏం అర్థం లేని మాటలు మాట్లాడుతున్నావు అని కోపంగా ముందుకు నడిచిపోయాడు. కానీ వెనకాల ఉన్న భూపతికి ఆ మాటల అర్థం తెలిసింది. రైతుకి పొలం పరువు, నీరు బయటకు పోకుండా గట్టు కడితేనే పంట నిలుస్తుంది. ఈ చిన్నవాడికే ఇంత జ్ఞానం అని ఆశ్చర్యపోయాడు. కొంత దూరం వెళ్ళాక ఒక చెట్టు కింద ముసలావిడ కూర్చొని ఉంది. అభిరామ్ అడిగాడు, అబ్బా, సిద్ధేంద్రుల ఇల్లు ఎంత దూరం?
ఆమె చిరునవ్వుతో, దూరం అనేది దారిలో కాదు నాయనా, మనసులో ఉంటుంది అంది. అభిరామ్ అసహనంగా చూశాడు. ఆమె మళ్ళీ చెప్పింది, సిద్ధేంద్రుల పాత ఇంటిని కూల్చి కొత్త పునాది వేస్తున్నారు, అక్కడికి వెళ్ళు. అభిరామ్ చిరాకుతో ముందుకు వెళ్ళిపోయాడు. కానీ భూపతికి అర్థమైంది, పాత ఆలోచనలను కూల్చి కొత్త జీవన పాఠాలు నేర్పడం, అదే ఆమె చెప్పిన కొత్త పునాది. సాయంత్రానికి వారు ఒక చిన్న పెంకుటిల్లు దగ్గరకు చేరుకున్నారు. అక్కడ ఒక వృద్ధుడు పొలంలో పనిచేస్తూ ఉన్నాడు. ఆయనే సిద్ధేంద్రులు. అభిరామ్ అతన్ని చూసి ఆశ్చర్యపోయాడు. మీరేనా సిద్ధేంద్రులు? మా నాన్నగారు మిమ్మల్ని గొప్ప పండితులు అన్నారు, కానీ మీరు సాధారణ రైతులా ఉన్నారు అన్నాడు. సిద్ధేంద్రులు నవ్వి, చదివిన దానికి తెలిసిన దానికి చాలా తేడా ఉంటుంది నాయన అన్నారు. తర్వాత ఒక ప్రశ్న అడిగారు. ఆకలితో ఉన్న సింహం తన కాలి కింద ఉన్న జింకను ఎందుకు చంపలేదు? అభిరామ్ వెంటనే చెప్పాడు, అది అసాధ్యం. ఆకలితో ఉన్న సింహం జింకను తప్పకుండా చంపుతుంది. సిద్ధేంద్రులు నవ్వారు. ప్రశ్నలో తప్పు లేదు, నీ దృష్టిలో ఉంది. సింహం కాలి కింద ఉన్నది జింక కాదు, దాని నీడ అన్నారు. అభిరామ్ ఒక్కసారిగా నిశ్శబ్దమయ్యాడు. సిద్ధేంద్రులు మళ్ళీ చెప్పారు, నీడతో ఆకలి తీరదు, అలాగే పుస్తకాల మాటలతో జీవితం అర్థం కాదు. నిజమైన జ్ఞానం అంటే అసలు విషయం గుర్తించడం. అభిరామ్ తలదించుకున్నాడు. అప్పుడే లోపలి నుంచి సిద్ధేంద్రుల మనవరాలు ఒక ముంతలో నీళ్లు తీసుకుని వచ్చింది. ఈ నీళ్లు తాగండి, కానీ ఒక షరతు, ముంత ఖాళీ కాకూడదు అంది. అభిరామ్ కోపంగా, ఇది ఏం విచిత్రమైన ప్రశ్న అన్నాడు. అప్పుడు మారు వేషంలో ఉన్న భూపతి ముందుకొచ్చి నీళ్లు తాగాడు. నీళ్లు అయిపోయాయి. కానీ ఆయన నవ్వుతూ, ముంతలో నీళ్లు తగ్గాయి కానీ తృప్తి నిండింది అన్నారు. సిద్ధేంద్రులు వెంటనే గుర్తుపట్టి నవ్వారు. భూపతి గారు, మీరు మీ కొడుక్కి విద్య నేర్పించారు కానీ జీవితం నేర్పలేకపోయారు అన్నారు. అప్పుడు అభిరామ్ తన తండ్రిని గుర్తుపట్టి దిగ్భ్రాంతికి గురయ్యాడు. తన అహంకారం ఎంత పెద్దదో అర్థమైంది. అతను కన్నీళ్లు పెట్టుకొని, నాన్నగారు, నన్ను క్షమించండి, నేను చదివింది నా కళ్ళకు పొరలయ్యింది అన్నాడు. సిద్ధేంద్రులు అతని భుజంపై చేయి వేసి, చదువు వంతెన లాంటిది నాయనా, అది గమ్యానికి తీసుకుని వెళ్ళాలి, దాని మీదే నిలబడకూడదు అన్నారు. ఆ రోజు నుంచి అభిరామ్ ఆశ్రమంలోనే ఉండిపోయాడు. రాజభోగాలు వదిలేశాడు. పొలంలో పనిచేశాడు. రైతుల కష్టాలు చూశాడు. పేదవారి బాధలు తెలుసుకున్నాడు. మట్టి వాసనలో అతని అహంకారం కరిగిపోయింది. కొన్ని నెలల తర్వాత ఒకరోజు పక్క ఊరి వ్యక్తి వచ్చి సవాలు విసిరాడు. మీ ఊరిలో పండితులు ఉంటే ఈ ఎండిపోయిన చెట్టుకి ప్రాణం పోయండి, లేకపోతే మీ భూములన్నీ మాకివ్వండి అన్నాడు. ఊరి పండితులందరూ మంత్రాలు చదివారు, యజ్ఞాలు చేశారు, కానీ చెట్టు చిగురించలేదు. అప్పుడు అభిరామ్ ముందుకు వచ్చాడు. చెట్టును జాగ్రత్తగా పరిశీలించాడు. తర్వాత ప్రశాంతంగా అన్నాడు, ఈ చెట్టు చనిపోలేదు, దీని వేర్ల దగ్గర ఎవరో ఉప్పు పోశారు, అందుకే పైకి ఎండిపోయినట్లు కనిపిస్తుంది అన్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. మట్టిని మార్చి వేరు శుభ్రం చేస్తే ఇది మళ్ళీ బతుకుతుంది అన్నాడు. ఆ పక్క ఊరి మనిషి భయంతో వణికిపోయాడు. తన కుట్ర బయటపడింది. అప్పుడు అభిరామ్ అన్నాడు, శిక్షగా మీరు మా ఊరి చెరువును బాగు చేయాలి అన్నాడు. ఇది చూసిన భూపతి ఆనందంతో కళ్ళు నిండిపోయాయి. సిద్ధేంద్రులు చిరునవ్వుతో చెప్పారు, ఇప్పుడు మీ కొడుకు కేవలం పండితుడు కాదు, లోకాన్ని అర్థం చేసుకున్న మేధావి. భూపతి గర్వంగా తన కొడుకును చూశాడు. అభిరామ్ వినయంగా తల వంచాడు. ఆ రోజు అతనికి నిజమైన పాండిత్యం అర్థమైంది. నీతి
పుస్తకాలు చదివితే జ్ఞానం వస్తుంది, కానీ మనుషులను అర్థం చేసుకుంటేనే విజ్ఞానం వస్తుంది. నిజమైన పండితుడు అంటే శ్లోకాలు చెప్పేవాడు కాదు, సమస్యకు పరిష్కారం చూపేవాడు. ఈ కథ ఎలాగుందో కామెంట్ రూపంలో తెలియచేయండి. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని మోరల్ స్టోరీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.